సిటీకి దగ్గరలో ఉన్న పల్లెటూరు లాగే ఉంది. అప్పుడే కొంచెం 2 months 3 months అవుతుంది వాటర్ వచ్చి. ఏదైనా సార్ వస్తే మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి, మేము సిటీకి దగ్గరలో ఉన్నామని ఫీల్ అవుతాము. అభివృద్ధిలోకి వెళ్ళిద్ది అనుకుంటే ఇంకా పాడైపోతుంది, ఉన్న రోడ్డు కూడా పాడైపోతుంది అన్నమాట. మా జనరేషన్ తర్వాత ఎవరు ఉండట్లేదు. టీడీపీ వచ్చినా మనకి సార్ వచ్చినా ఏదైనా ఉపయోగపడిద్ది, మనం ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతాము అని మాకు మేమే అనుకొని ఇక నుంచి ఒక 20 మంది వెళ్ళి ఆ సురక్ష మొత్తం అపార్ట్స్ అన్ని తిరిగేసి వచ్చాము. ఏదో రోడ్డు వేయించుకున్నాము, ఆ రోడ్డును మళ్ళీ మీరు పాడు చేస్తున్నారు సార్. డంపింగ్ యార్డ్ అంటే పెట్టారు, దానివల్ల మాకు ప్రాబ్లం లేదు, ఈ రోడ్డుని ఇలా పడితే అలాగని ఆటో అతను ఆపి చెప్పారు. అందులో కనుక 2-3 ఆటోలు వచ్చినాయి అనమాట. ఏంటమ్మా మీ ప్రాబ్లం అన్నాడు. ఇట్లా పడితే ఎట్లాగండి, అది పడకుండా చూసుకోండి అంటే ఒక ఆటో అతను అన్నాడు, అక్కడ మేము తీసుకొచ్చి ఇక్కడ వేసేదే మా బాధ్యత కానీ రోడ్డు మీద పడితే తీసే బాధ్యత మాది కాదన్నాడు. వెనక అతను వచ్చాడు, నేను 2 days నుంచి చెప్తున్నాను, నేను వెళ్ళే టైంకి రోజు ఆటోలు వస్తున్నాయి, మీరు ఇలా వేస్తేట అది ఇదని అంటే, ఎవరికి కంప్లైంట్ ఇస్తావా, వాసుకి ఇస్తావా, ఇచ్చుకో వెళ్ళి అన్నాడు. నేను అంటే పైపులు అయినప్పుడు కొంచెం ఇష్యూ జరిగింది. అప్పుడు అది మేయర్ నెంబరు వాళ్ళ పిఏ నెంబర్ నా దగ్గర ఉన్నాయి. మేమందరం ఆఫీస్కి వెళ్ళాం, మున్సిపాలిటీ ఆఫీస్కి మాట్లాడేసి వచ్చాము, కంప్లైంట్ రాసిచ్చి. మేయర్ పిఏకి అమ్మంటే నేను ఫోన్ చేశాను. నాకు హైవే నాకు కూడా వెళ్ళాలనిపించలా అట్లా అని అనిల్కి. నేను హైవే మీద ఆగి ఆయనకి ఫోన్ చేశాను. అంటే ఆ రోజు చెప్పారులేండి, ఏదైనా ప్రాబ్లం వస్తే చేయండమ్మా అని చెప్పాను. ఇలా మాట్లాడుతున్నారండి వాళ్ళు, అసలు ఒకసారి చూడండి నేను వీడియోస్ తీసి అదంతా పెట్టాను అతనికి. ఆ రోజు పంపించాడు, తర్వాత ఏదో ఒక రోజు పంపించాడు అనమాట. అంటే అసలు మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలి అంటే వాళ్ళు ఎటకారంగా నువ్వు ఎవరికి చెప్తావా, వాసుకి చెప్తావా అనే అలా ఉన్నారనమాట వాళ్ళు కూడా, లెక్కలేనిదనంగా. సరేలేమ్మా మేము చెప్తాంలే, ఏదన్నా మున్సిపాలిటీ వాళ్ళకి క్లీన్ చేయిస్తారులేమ్మా అంటే ఒక మాటతో పోయిద్ది కదా. ఎవరికి చెప్తా, వాసుకి కంప్లైంట్ ఇస్తావా అని అన్నాడు. సరే ఎవరో ఒకరికి ఇస్తాలే, మీరు వెళ్ళండి అని చెప్పి నేను చేస్తే అతను ఆ రోజు పంపించాడు. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత కూడా పంపించారు. ఇంకా మళ్ళీ అదేంటంటే 3 daysకి ఒకసారి ఇప్పుడు మన ఒంగోలు సిటీలో రోడ్లు క్లీన్ చేసినట్టు ఇక్కడ కూడా క్లీన్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు మాకు. అది అలా వదిలేస్తే మాకు చూడటానికి ఇబ్బందిగా ఉంది, ఆ రోడ్డుని తిరగాలన్నా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రోడ్డు విలువ మాకు తెలుసు, మేము చిన్నప్పటి నుంచి వాగుల్లో తిరిగిన వాళ్ళవి, ఆ నీళ్ళల్లో ఆ బురదలో నడిచిన వాళ్ళవి. ఆ ఉన్న రోడ్డు పాడవుతుంటే మాకు ఇబ్బందిగా ఉండిద్ది కదా. అది అంతకుముందు డివిజన్ అధ్యక్షుడు టీడీపీ గవర్నమెంట్లో హరి మన రవి వీళ్ళందరూ కలిసి వచ్చారు. అన్ని జనార్దన్ గారు అన్న దృష్టి తీసుకెళ్ళాం ఇక్కడ గవర్నమెంట్లో. అప్పుడు ఏంటంటే మనకి పైప్ లైన్ అని ఆ గాడి అపార్ట్మెంట్ దగ్గరకు ప్లస్ ఈ మెయిన్ తార్ రోడ్డు ఇంతవరకు చేసాం మనం, ఒక 30 లక్షల దాకా. ఇక తర్వాత చిన్న కాలువలు అవన్నీ పెట్టారు కానీ అప్పటికి మనకి టైం అయిపోయింది. అది కాక మన డివిజన్ ఏంటంటే అక్కడ చెరుకుంపాలెం దగ్గర నుంచి ఉంటుంది ఇక్కడ దాకా, చాలా పెద్ద డివిజన్. బెంగంపాలెం ఒకటి, చెరుకుంపాలెం, మదరసా కాలనీ, ఇది ప్లస్ అక్కడ గాడి అపార్ట్మెంట్స్ ఇవన్నిటికి అన్నీ చూసుకుంటూ ఇక టైం అయిపోయింది మనది. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే మనందరం కలిసి ఈ కాలువలు కానీ ఇవన్నీ అన్న దృష్టికి తీసుకెళ్ళి మన ఊరి తరపున కూడా కొత్తమాడిపాలెం తరపున కూడా అన్నీ చేయటానికి మనం ప్లాన్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ మనుషులు అని చెప్పి బాగా అందరికి ముద్ర వేసేసారు. ఏదన్నా ఒక పని రావాలంటే ఊళ్ళోకి వాళ్ళు వెంగంపాలెం దగ్గర నుంచి ఊళ్ళోకి ఏది రానివ్వట్లేదు. ఇక్కడ ప్రధానంగా నీళ్ళ సమస్య ఉంది మేడం. ఇంతకుముందు వర్షాలు లేనప్పుడు ట్యాంకీలతో నీళ్లు తెచ్చుకొని డ్రమ్ముల్లో పెట్టుకొని గడిపిన పరిస్థితి ఉంది. ముందు ఏంటంటే నీళ్ళ సమస్య బాగా తీర్చాలి. రెండోది రోడ్లు కూడా లేవు మేడం. మేము ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం. మా ఇంటికి మేమే 1,00,000 రూపాయలు పెట్టి మట్టి తోలుకొని తిరుగుతున్నాం పరిస్థితి.
కొన్ని ఇళ్ళకి అసలు రోడ్లు లేవు, రోడ్లు కాలువలు లేవు. వర్షం పడితే ఈ ఊర్లో వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రెగ్నెంట్ కానీ ఎవరికైనా ఏదన్నా విష జంతువుల వల్ల ఇబ్బంది జరిగితే పొలం మీద దాటే పరిస్థితి లేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఒంగోలు నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండి అలాంటి దయనీయమైన పరిస్థితి గడుపుతున్నాం. 5 రోజులు 6 రోజులు ఇక్కడే ఉండాలి. నైవేద్యం కూడా పెట్టడానికి లేదు దేవుడికి. నా అనుభవాలు నేను చెప్తున్నాను. వాగొస్తే ఈది రావాలి ఇక్కడికి, పణంగా పెట్టి, లేకపోతే దండం పెట్టాలి అక్కడి నుంచి. స్వామికి వాళ్ళు పెట్టలేము నైవేద్యం అని. ఆ పరిస్థితిని మాత్రం మీరు తక్షణం సార్ దృష్టికి తీసుకురండి. మన తిరుపతి స్వామి వాళ్ళు వినాయకుడు పూజకి సార్ వచ్చారు. వస్తే నేను ఆ పూజ పక్కన పెట్టి సార్ చెవిలో చెప్పాను, ఇట్లా మామిడి పాదం మాది, ఇట్లా చేయండి సార్ ముందు, ఇప్పుడు వర్షం పడింది రాలేక నేను నీళ్ళలో దాటుకొని వచ్చాను ఈ పూజకని. కాబట్టి అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది మేడం, అది గమనించండి. తర్వాత ఏంటంటే ఈ తెలుగుదేశం అనే ముద్రతోటి కేసులు పెట్టడం, ఇక్కడ వాళ్ళని అక్కడ మేము వైసీపీ అని చెప్పి మినిస్టర్ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకోవడం. నేను అందరితో బాగానే ఉంటాను, అందుకని వీళ్ళు వైసీపీ అంటున్నారు. కానీ నాకు ఎవరైనా ఒకటే, అందరితో మేము బాగుండాలి, మాకు అట్లా భేదాలు ఉండకూడదు. కాబట్టి నేను వాళ్ళ దగ్గర కూడా మాట్లాడుతుంటాను, మేయర్ మేడంతో కూడా మాట్లాడతాను. ఆమెకి చాలాసార్లు ఈ సమస్యలన్నీ చెప్పాం, అవి వినటం వరకే కానీ ఆచరణలో ఏం లేవు. మేము ఇల్లు కట్టుకుంటే సుమారు 3 లక్షలు ఇంటికి సంబంధించిన డబ్బులు కడితేనే అసలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇక్కడ అనుమతి ఇచ్చారు. మున్సిపాలిటీకి ప్లాన్ అప్రూవల్కి 1.5 లక్ష, లంచం 40,000. ఏమన్నా నీళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. రోడ్డు ఇచ్చారా? ఇవ్వలేదు. కరెంటు స్తంభాలకి హరిన్నారు ఇక్కడ 1,00,000 రూపాయలు డీడీ తీస్తే కరెంట్ వచ్చింది మా ఇంటికి. అంటే ఒక సామాన్యుడు 3 లక్షలు పెడితే కానీ ఆ ఇంట్లో నీళ్లు కరెంటు తెచ్చుకోలేని పరిస్థితి. అంత దారుణంగా ఉంది ఇక్కడ. అనేక సార్లు కంప్లైంట్ చేసాం, బతిమలాడాం, మంచిగా చెప్పాం, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు లేదు. కాబట్టి మీరు కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త మామిడి పాలన్నీ మీరు మార్చాలని మేము అందరం తరఫున కోరుతున్నాము. మీరు చెప్పినా చెప్పకపోయినా 80% ఓట్లు జనార్దన్ గారికి వేస్తారు. నాకు ఆ విషయం అందరి ముందరే సభాముఖంగా మీరు చెప్పేస్తున్నాం. ఎవరో ఇంకా అదో తప్పిన వాళ్ళు ఒక 10 ఓట్లు పోతే పోవచ్చు, మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా మా పార్టీ ఇది, మా మనుషులు, మా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ బాగుంటారు నాతోటి, వాళ్ళు మనం కోరుకుంటున్నారు. స్వామి పూజ చేయండి, చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా జైల్లో నుంచి బయటికి రావాలా. ఏ సందర్భం వచ్చినా వాళ్ళు అందరూ క్షేమం కావాలని ఈ ఊర్లో ఆడవాళ్ళు ముఖ్యంగా కోరుకుంటారనమాట. మేము నవరాత్రులు చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. పూజ చేయండి, సార్ బయటికి రావాలి, సార్ గెలవాలని. అంటే మీకు ఒక మాటలో చెప్పేసి ఎంత అభిమానంగా ఇక్కడ ప్రజలు ఉంటారనేది. కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి చెప్పండి. సార్కి పర్సనల్గా ఉన్నప్పుడైనా చెప్పండి, ఇలా ఉంది కొత్త మామిడి పాలనలో పరిస్థితి, కొంచెం పట్టించుకోవాలని చెప్పి మీరు కోరతారని మేము అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం. రోడ్లు చేయకపోవడం కానీ, డ్రైనేజ్లు క్లీన్ చేయకపోవడం కానీ, వాళ్ళకి వచ్చే ఫంక్షన్స్ రాకపోవటం, మెయిన్ రేషన్ కార్డులు కట్ చేయటం, ఇవన్నీ అంటే మేము ఒక 1 మంత్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా, చేస్తున్నాం కదా. ఎక్కడికి వెళ్ళినా ఇదే, వీళ్ళు టీడీపీ వాళ్ళు రోడ్ వేయకూడదు, వీళ్ళు టీడీపీ అంటే ఈ రోడ్డు టీడీపీ ఇది అంటే రోడ్డుకి అసలు ఏ విధమైన డెవలప్మెంట్ రావట్లా. అలా చాలా చోట్ల, ఇక్కడని కాదు అన్ని ఒంగోలులో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అదే జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి సంస్కృతి కానీ ఇలాంటివి కూడా లేదమ్మా. అంటే మన టీడీపీ వాళ్ళు అయితే వాళ్ళకి రోడ్ వేయాలి, టీడీపీ వాళ్ళు అయితే వాళ్ళకి వాటర్ రావాలి, ఎప్పుడు ఆలోచించలేదు ఎక్కడ కూడా. అంతా అన్ని చోట్ల అన్ని రోడ్లు బాగుపడాలి, అన్ని డ్రైనేజ్ సిస్టమ్లు బాగుండాలని చెప్పి ఆలోచించారు అంతా కూడాను. ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే టీడీపీ అంటే కక్ష, టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళ మీద ఏదో ఒక విధంగా కేసు పెట్టడం, టీడీపీ వాళ్ళు అంటే కనుక ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడున్నది. ఇలాంటి సంస్కృతి మారాలంటే ఏంటంటే అంటే మీరంతా కంపల్సరీ మనోళ్ళు మాకు అర్థమవుతుంది. కానీ అలా కాదు, మీ వల్ల నలుగురు చైతన్యవంతం వాళ్ళమ్మ. చాలా మంది ఇంకా ఇక్కడ ఉంటారు, 10 to 20% మూర్ఖంగా ఆలోచిస్తారు. ఏంటంటే మాకు వచ్చే ఈ పథకాల సంగతి ఏంటి, మాకు అలా ఇస్తున్నారు కదా, మాకు ఈ పథకాలు వస్తున్నాయి కదా అని ఆలోచిస్తున్నారు తప్ప ఆ పథకాలే ఆలోచిస్తుంటున్నారు. అంటే బాబు వచ్చినప్పుడు పథకాలు వస్తున్నాయి, అంతకు ముందు గవర్నమెంట్లో చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి. ఇప్పుడు జగన్ అదే మార్చి కొన్ని పేర్లు మార్చి పథకాలు ఇచ్చారు. మళ్ళీ రేపు బాబు గారు వస్తే పథకాలన్నీ వస్తాయి. కానీ ఆలోచన విధానం మారట్లేదు ఇంకా కొంతమందికి.
ఏదో మాకు ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది ఆలోచించుకుంటున్నారు తప్ప అంటే మన రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది ఇలాగా ఉంటే అంటే మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయాం మనం అనేది ఇంకా కొంతమందికి అవగాహన రావట్లా. ఇప్పుడు పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు అంతాను బయటకు వస్తూ ఉన్నారు, చదువులు పూర్తయి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉద్యోగాలు అనేది లేదు వాళ్ళకి ఎక్కడా కూడాను. అంటే బయటకు వస్తున్న పిల్లలు ఎలా అంటే ఒంగోలుని ఎంత దారుణం అయిపోయిందంటే గంజాయికి, మగపిల్లలు గంజాయికి అలవాటు పడిపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఈ విధంగా తయారవుతున్నారు పిల్లలంతా. అంటే ఇలాగే ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోతామా? ఎలా అసలు ఎవరు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్మి ఇప్పుడున్న సీఎం నమ్మి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ రావలేకపోతున్నారు. రాష్ట్రాల్లోనే చదువుకుంటున్నారు కనీసం మన రాష్ట్రంలో పిల్లలే అన్ని రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. కాదు ఉద్యోగాలు ఎక్కడ చదువుకైనా ఉద్యోగాలు వాళ్ళకి ఏమైనా చూపిస్తే మన కళ్ళెదుటే ఉంటారు కదా, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా. కరెక్ట్ గా అమ్మఒడి ఉన్న 2 నెలలు చూసుకుంటే ఆ 2 నెలలే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. కరెంటు బిల్లులు ఎక్కువ మీద తీసి అమ్మఒడి వేస్తున్నాడు అంతేగాని ఏం లేదమ్మా. అంటే కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ ఇప్పుడు 5 సార్లు పెంచుంటారు, 5-6 సార్లు పెంచుంటారు. కరెంటు బిల్లు పెంచేది, బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి రేషన్ కార్డులు కట్ చేసేది, పెన్షన్లు తీసేది, అమ్మఒడి తీసేది. అంటే ఏదో ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండమ్మా. అవును 1500 వచ్చే వాళ్ళకి 3000 3.5 వేసాడు. అందరికి చాలా వరకు ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. ఆ మనీని అటు ట్రాన్స్ఫర్ చేశారు. ఏలా అంటే ఇస్తున్నాము మేము ఇస్తున్నాము అంటున్నారు, వెనక నుంచి ఎంత దోచుకుంటున్నారో అర్థం కావట్లేదు. అన్ని రకాలుగా అంటే అందరు పెన్షన్స్ అదే విషయం. పెన్షన్ లేదో ఈ నెల మేము ఒక 3000-4000 పెన్షన్లు పెంచామంటున్నారు, కానీ పోయిన వాళ్ళు 5000 మంది పైగా పెన్షన్లు పోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే ఈ టైప్ లో తెలియకుండా వెనక నుంచి తీస్తూ ఉన్నారు. ముందు నుంచి మేము ఇది ఇచ్చాం అది ఇచ్చాం చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల అంతా. ఇదంతా మీ అందరికీ తెలుసు, మీరు అందరికీ అవగాహన ఉంది. కానీ మేము కోరేది ఏంటి చెప్పనా, ఒకటి చిన్న రిక్వెస్ట్, మీరందరూ కొంచెం ఇంకా అవగాహన లేనోళ్ళని ఇంకా అర్థం కానోళ్ళని కొంచెం మారుస్తారని చెప్పని మీరు చెప్తే వింటారు. మెయిన్ మాకంటే కూడా రెగ్యులర్ గా మీ దగ్గరికి వస్తుంటారు కదా, పనిచేసిన వాళ్ళు ఎవరినివ్వండి లేకపోతే ఎవరినివ్వండి, మన కూరగాయల దగ్గర కూరగాయల షాప్ వాళ్ళు ఇవ్వండి, ఎవరైనా సరే మీరు కొంచెం ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇలాగే ఉంటే మన పిల్లల భవిష్యత్తులు ఏమవుతాయి, మన రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది, మీరు కొంచెం అవగాహన కల్పించితే అర్థం చేసుకుంటారు మిగిలిన వాళ్ళు కూడా. మనం అన్ని నిజాలు మాట్లాడుతున్నాం, ఏది అబద్ధాలు మనం మాట్లాడట్లా. నేను చెప్తున్నా అన్ని మనం నిజాలు చెప్పే, మనం ఏది మూర్ఖంగా నేనే చెప్తున్నా. ఎందుకంటే నాది ఒంగోలు బ్యూటీ పార్లర్, నా దగ్గర 2 వర్క్ చేస్తారు. వాళ్ళ ఒక అమ్మాయి ఎస్సీ అనమాట. తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదు వాస్తవంగా, ఏదో చిన్న రేకులు ఒక చిన్న రూము ఉంటున్నారు, ఒక 7 ఏముంటారు దాంట్లోనే. నేను ఈ మొన్న అదే బాబు గారు ఇట్లా ఉన్నప్పుడు వచ్చి మేము ఇవన్నీ చేస్తున్నాం కదా, చేస్తున్నప్పుడు ఏదైనా మేము అక్కడ ఏదైనా ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి కొంచెం సీరియస్ అంటే నాకు అర్థమవుతుంది, లక్ష్మి మీకు ఏమి ఇచ్చాడు, ఏముంది, ఇల్లు కూడా లేదు కదా, నీకు ఎందుకు అంత ఇది అంటే, ఇస్తానులే మేడం, అంతేగాని ఇవన్నీ అర్థం చేసుకోరన్నమాట. కాదమ్మా మీరు చెప్పండి, అంటే ఏమి ఇచ్చారు కాదు మీరు చెప్పండి, ఏది వస్తుంది నువ్వు లాభం పెట్టడం కాదమ్మా. అదే ఏది చెప్పినా ఇస్తాడులే, లాస్ట్కి వచ్చేకి ఇస్తారులే మేడం అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆ ఉన్నదేంటి వాస్తవంగా మనం చెప్పేది కూడా వాళ్ళు ఎక్కించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. మనం కరెక్ట్ ఏదైనా విధానంలో చెప్తే అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవుతుంది, బయట సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్లు టీవీలు ఇవన్నీ చూస్తున్నారు కదా, అందరం చూస్తుంటే అందరికీ అర్థం అవుతుంది ఎలా ఉందో మన పరిస్థితి అనేది. అంటే పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని చూసి నవ్వుకునే పరిస్థితికి మనం వచ్చాము. ఇప్పుడు ఒక రాజధాని లేదు వీళ్ళకి, ఏమీ లేదు. అంటే ఒక క్యాపిటల్ ఉంటే దాన్ని చూసి డెవలప్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవాళ్ళు, ఆ ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా వచ్చుంటే కంపెనీలు వచ్చుంటే కనుక పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. ఏమీ లేకుండా పోయింది, ఒక రాజధాని లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక కంపెనీలు లేకుండా ఎంత వెనక్కబడిపోయామో మన రాష్ట్రం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు అందరూ. అంటే ఇదే పరిస్థితి ఇంకా పొరపాటున రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటి? ఇంకేంటంటే ఆల్మోస్ట్ ఏమీ లేక ఈ బయటకు వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ ఎటు డబ్బు సంపాదనకి ఏమీ ఉండదు. ఈ గంజాయిలకి డ్రగ్స్కి అలవాటు పెట్టిపోయారు. అంటే ఇంకో బీహార్ లాగా 100 రూపాయలకి 200కి కొట్టుకోవడాలు, ఈ టైప్ పరిస్థితికి మనం దిగజారిపోద్ది. ఇంకా అలాగే అయిపోద్ది. ఇంకా ఏం చేస్తారు, బయటకు వస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? పక్క రాష్ట్రాలు ఏ రాష్ట్రం వాళ్ళు వేస్తే స్థానికులకి అని చెప్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక 80% 20% పక్క రాష్ట్రాలకి ఇస్తారు తప్ప ఏ రాష్ట్రం వాళ్ళు పక్క వాళ్ళు తీసుకోరు కదా. ముందు మన రాష్ట్ర పరిస్థితి ఇది ఒక్కసారి వివరంగా చెప్పండి అందరికీ. ఏం లేదు మీకు అంటుంది ఏంటంటే తెలియని వాళ్ళకి కూర్చోబెట్టి మనం మంచిలాగా రోజు రెగ్యులర్గా మాట్లాడే భాషలోనే ఇలా ఉంది పరిస్థితి అమ్మా, ఇలాగ మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది, రేపొద్దున మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చి ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు పాడైతే పేరెంట్స్కి ఎంత బాధ.
మెయిన్ మనందరం కష్టపడేది వాళ్ళ కోసమే కదా. ఇదంతా మీరు అర్థమయ్యేటట్టు, ఎవరికైనా కొంతమంది మూర్ఖంగా ఉంటారు, ఇంకా అవగాహన లేకుండా ఉంటారు, వాళ్ళు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పారంటే నలుగురన్నా మారుతారని చెప్పని మీ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురికైనా చెప్పారంటే, అవగాహన కల్పించారంటే కొంచెం వాళ్ళు తెలుస్తుంది మన రాష్ట్రం ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఏంటి. ఒంగోలు చూస్తూ ఉన్నారు, మీరు చెప్పారమ్మా ఒంగోలు క్లీన్ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తే అని చెప్పారు. ఒంగోలు కూడా ఎక్కడ శుభ్రం లేదు. ఒంగోలులో కూడా ఎక్కడ కానీ రోడ్లు చేయటం, డ్రైనేజీలు కానీ, ఒక దోమల ముందు కొట్టడం కానీ, ఫాగింగ్ కానీ, అక్కడ కనీసం సరిగ్గా వాటర్ రావడం కానీ లేదు. అక్కడ ఒంగోలులో కూడా ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసిన 2 నెలల నుంచి వాటర్ వస్తే వాసన వస్తూ ఉంది తాగాలంటే. అంటే కొంతమంది ఉంటారు పాపం రోజు కూలీ చేసుకునే వాళ్ళు చెప్తూ ఉన్నారు, అమ్మ మేము రోజు బబ్బులు పట్టుకుని తాగాల్సి వస్తుంది, అంటే వచ్చిన డబ్బులు దానికి కూడా మళ్ళీ వాటర్ కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలా ఉంది పరిస్థితి. అంటే నీళ్ళ వాసన వల్ల ఆ వాసన వచ్చే నీళ్ళు తాగలేరు కదా, అలా ఉంది పరిస్థితి ఎక్కడికక్కడ. పంపు మున్సిపాలిటీది, అది దానికి దిమ్మె కూడా ఏం కట్టలా, అది కిందకే మట్టిలోకి ఉంటుంది. ఆ గిన్నెలు పెట్టుకొని ఇప్పుడు కూడా పోసుకుంటున్నారు అనమాట. ఏమైందంటే అమ్మా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ జనార్దన్ గారు అమృత స్క్రీన్ కింద తీసుకొచ్చే నిధులు తీసుకొచ్చి ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. గుండ్లకం వరకు పైప్ లైన్ అంతా ఒక 2-3 కిలోమీటర్స్ ఆగిపోయింది. ఈలోపు 19లో మన గవర్నమెంట్ పోయింది. తర్వాత అది ఇప్పుడున్న గవర్నమెంట్ అది పూర్తి చేయలేదు. మళ్ళీ ఏదో కొత్త స్కీమ్లు అంటారు, కొత్త పైప్ లైన్లు అంటారు. అది పూర్తి చేసి ఉంటే కనుక ఎప్పుడో వాటర్ ప్రతిరోజు వాటర్ వచ్చేది. ఒంగోలు అంతా ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అదే కదండి, అంటే చిన్నది అది కొంచెం ఆగిపోయిన వరకు మీరు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది కదా. ఆ వర్క్ పూర్తి అంటే ఎప్పుడో ఒంగోలు ప్రతిరోజు నీళ్ళు వచ్చాయి. అదే కదా, ఈసారి మటుకు కంపల్సరీ. ఇంకో డ్రైనేజ్ సిస్టమ్ గురించి కూడా అడిగారు కదా. ఇది మొన్న లోకేష్ గారు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు జనార్దన్ అక్కడ మనకు ఒక మైల్ స్టోన్ వేసినప్పుడు జనార్దన్ గారు ఒంగోలుకి ఏది కావాలి చెప్పి మన గవర్నమెంట్ రాగానే అంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి అడిగారు. అది మటుకు శాంక్షన్ చేశారు మనకి. గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేసేది ఏంటంటే మన ఒంగోలు మొత్తం మామిడిపాలతో సహా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అది మటుకు కంపల్సరీ పూర్తి చేస్తారు డెఫినెట్గా. అదొకటి, గుండ్లకం వాటర్ ఒకటి. ఇంకోటి మెయిన్ చాలా మంది అక్కడక్కడ ఎవరో ఒకరు కట్టుకుని ఉంటారు టిట్కో ఇళ్ళకి. ఇప్పుడేమో కొత్తగా ఇవి పట్టాలు అంటున్నారు. ఇప్పుడే చెప్పారు కదా పట్టాలు ఎవరికి ఇస్తూ ఉన్నారు అంటే ఎవరికి సంబంధం లేని ఉద్యోగాలకి వాళ్ళకి 2-3 పట్టాలు రాసుకోవటం, పట్టాలు రాసుకుంటూ ఉన్నారు. టిట్కో ఇళ్ళు ఏమో ఇప్పుడు అంటే మాకు కంప్లైంట్లు అక్కడికి వెళ్ళినప్పుడు టిట్కో ఇళ్ళు ఉంది మీ పేరు మీద, టిట్కో ఇళ్ళు మీరు క్యాన్సిల్ చేసుకుంటే తప్ప మీకు ఈ పట్టాలు రావు అంటున్నారంట. అంటే ఇప్పుడు వచ్చే పట్టాలు ఎంతవరకు వస్తాయో తెలియదు. పూర్తి అయిపోయిన టిట్కో ఇళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకోమంటున్నారు. అది చేసుకుంటే తప్ప ఇప్పుడు ఆ టిట్కో ఇళ్ళ మీద కూడా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారు గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మంది 3 లక్షల లోన్ ఉందంట మా మీద, 2 లక్షల లోన్ ఉందంట మా మీద అని చెప్తూ ఉన్నారు. ఆ లోన్లు అంటే మేము ఎలా కడతామంటారు. వాళ్ళకి ఏం సంబంధం లేకుండా వాళ్ళ పేరు మీద లోన్ తీసుకుని 3 లక్షల నుంచి 20 లక్షల దాకా 10 మంది మీద లోన్లు తీసుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కోట్ల స్కామ్ అమ్మ. అది 20 లక్షలు 10 లక్షలు కాదు, 100 కోట్ల స్కామ్ ఉంది మెప్మాలో. ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే చాలా మంది బయటపడతారు. వాళ్ళందరూ ఎంతమంది ఎవరెవరు చేశారు అదంతా బయట. అంటే ప్రతిదీ స్కామ్ అమ్మా. ఇదొకటే మనకంటే కనిపిస్తుంది. ఈ రోజు కొత్తగా వచ్చిందంటే ఇంకో 4 రోజుల పోతే ఇంకో కొత్త స్కామ్ బయటపడుతుంది. ఇంకొకటి స్థలాల గురించి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. స్థలాల పరిస్థితి ఏంటి మన ఒంగోలులో? ఏ స్థలం కూడా ఇప్పుడు పొరపాటు ఒక స్థలం కొనాలంటే ఎప్పుడు కబ్జా అయిపోయిందని అనుకుంటున్నారు. ఎన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయో కూడా తెలియదు. ప్రతిదీ కబ్జా అయిపోయింది ల్యాండ్ ఒంగోలు. ఎవరైనా ఒంగోలు స్థలం కొనాలంటే భయపడుతున్నారు. అంటే ఏదో ఒకటి కబ్జా అయి ఉంటుంది, ఎవరో ఒకటి దాని మీద కన్నుబడి ఉంటుంది. మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మన అవదా స్థలం. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అంతాను. ఇప్పుడు ఇంకోటి మీ ఊళ్ళందరూ అడిగారు వాగు గురించి. ఇది కంపల్సరీ జనార్దన్ దృష్టి తీసుకెళ్తామమ్మా. మీరందరూ కూడా ఒకటి ఏదైనా ఒక అర్జీ కింద ఏదో ఒకటి పెడితే రేపు పొద్దున మన గవర్నమెంట్ రాగానే కంపల్సరీ అది ముందు చేపించి శాంక్షన్ చేపించి చేస్తారు జనార్దన్ గారు. అది మేము చెప్తాము. మీ అందరూ కూడా ఒక్కసారి ఇది రేపు మన గవర్నమెంట్ రాగానే ఒక్కసారి దాని దృష్టికి తీసుకురండి, డెఫినెట్గా చేపిస్తారు. 100% నిజం ఏంటంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా ఎంతవరకు వెళ్తారు, ధైర్యంగా నిలబడతారు ముందు. అది నిజం చెప్పింది కరెక్ట్. రేపు ఎలక్షన్స్ మటుకు కంపల్సరీ అందరూ బూతుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏమన్నా చేస్తారు. మనం జాగ్రత్త పడి మన ఓట్లు మనం వేయించుకుని మనం ఏం దౌర్జన్యాలు చేయడం మనకు రాదు. గోండా అయితే మన టీడీపీ వాళ్ళకి లేదు ఎప్పుడు కూడాను. అవంతాను అదే మన బ్లడ్లో లేదు, మన సంస్కృతి కూడా కాదు. కాబట్టి మన శక్తి తగ్గట్టు మనలో జాగ్రత్తగా ఓటింగ్కి వెళ్ళేలాగా, అందరూ ఓట్లు వేసేలాగా, ప్రతి ఒక్కరు వచ్చారా లేదా ఒకసారి ఓట్లు చెక్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. రేపు ఎలక్షన్స్ వచ్చే వరకు, ఎలక్షన్ ముందు రోజు వరకు
కొంచెం ఓట్లు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండడమ్మా ఉన్నాయా లేదా అని. ఎప్పుడు ఏ ఓటు పోద్దో తెలియదు, ఎవరు ఓటు తీస్తారో తెలియదు. అది కొత్త మళ్ళీ దొంగ ఓట్లు చేర్చడం. ఈ 2 నెలల్లో చేసే పనులు ఏంటంటే మెయిన్ దొంగ ఓట్లు. మీరందరూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అండి. ఏ ఓట్లు చేరుస్తున్నారు, అవి నిజమా కాదా, ఎక్కడి నుంచి పెడుతున్నారు ఆ ఓట్లు. ఏంటంటే రీసెంట్గా ఈ 1 వీక్ నుంచి ఒంగోలులో 2000 ఓట్లు కట్టి కొత్త ఓట్లు పెట్టారంట. దాంట్లో వచ్చిన ఏంటంటే విషయాలు ఏంటంటే ఆల్మోస్ట్ 450 ఓట్లు దొంగ ఓట్లు. అవి ఎక్కడి నుంచి పెట్టారో ఎవరు పెట్టారో తెలియట్లా. మన వాళ్ళు ఎంక్వైరీకి వెళ్తే ఆ ఇంట్లో ఎవరు, ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అదేంటి మా ఇంటి పేరు మీద పెట్టారు, అసలు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. ఒక ఇంటి పేరు మీద 9 ఓట్లు పెట్టారు. ఆ 9 ఓట్లు మన వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళి మొత్తం అంతా చూస్తే ఆ ఇంట్లో ఎవరో 2 పెద్దవాళ్ళు ఉన్నారంట. వాళ్ళు చెప్తున్నారు అసలు ఆ 9 మంది ఎవరో మాకే తెలియదు, మాకు ఐడియా లేదు, మా ఇంటి పేరు మీద ఎలా పెట్టారని చెప్పని. ఆ 9కి కూడా ఎలా ఇచ్చారంటే ఆధార్ కార్డు కూడా ఇవ్వాల, డ్రైవింగ్ లైసెన్సులు, ప్రూఫ్లు, ఆ ప్రూఫ్స్ అంతా ఇచ్చి పెట్టున్నారు అంతా. అంటే ఈ టైప్లో ఈ లాస్ట్ 2 months చేసే పనులు ఏంటంటే దొంగ ఓట్లు చేర్చడం. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి మీరంతాను. ఓట్లు మటుకు మీరందరూ సరిగ్గా చెక్ చేసుకుంటూ ఉండండి అమ్మా. మెయిన్ మనం ఎంత పాటుపడినా ఎంత కష్టపడినా లాస్ట్లో మనకు అదే ఓటే. ఆ ఓట్లు జాగ్రత్తగా లేకపోయినా, సరిగ్గా ఓటింగ్ చేసుకోలేకపోయినా, మనందరూ ఓటింగ్కి వెళ్ళకపోయినా ఇబ్బంది మళ్ళీ మనమే పడతాం. ఇప్పుడు అర్థమవుతుందిగా పరిస్థితి ఎలా ఉన్నది. ఇది ఇంకా ఇబ్బందికరంగా వెళ్తుంది అంతాను. ఎక్కడ డెవలప్మెంట్ జరగదు, ఎక్కడ ఏమి రాదు, నిధులు రావు, వాళ్ళు నమ్మి ఎవరికి నిధులు ఇవ్వరు. పరిస్థితి అంతా ఇంకా దారుణం అయిపోద్ది అంతాను. ఒక్కసారి ఆలోచించుంటే మేము మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఒకటే, ఇంకొక నలుగురికి మీ ద్వారా కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పని. అంటే మీరు చెప్పగలుగుతారు కాబట్టి మీరు చెప్పే భాషలో మీరు చెప్తుంటే, అంటే మాకంటే కూడా మీరు ఎక్కువ రెగ్యులర్గా కలిసేవాళ్ళని కొంచెం మోటివేట్ చేయగలిగితే అదంతా కూడా మారి ఇంకొక 10 మందినైనా మార్చి మనం టీడీపీని గెలిపించుకోవాలి. ఇక్కడ జనార్దన్ గారు గెలిపించుకొని అక్కడ చంద్రబాబు గారిని గెలిపించుకుంటేనే మనం అంటే మన రాష్ట్రం బాగుంటుంది. దాని ద్వారా మనందరికీ మంచి అంటే అవకాశం బాగుంటుంది అందరికీ కూడా. తప్పకుండా ఈసారి కొంచెం ఇదంతా కొంచెం జాగ్రత్తగా ఈ 2 months కొంచెం జాగ్రత్తగా చేస్తారని చెప్పని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.